డివిజన్ కార్యాలయం ముందు మా యొక్క మిర్యాలగూడ సబ్ కలెక్టర్ గారికి మా యొక్క మిర్యాలగూడ ఆర్డీఓ ఎంఆర్ ఆఫీస్ పక్కన ఏదైతే చిరు వ్యాపారస్తులు ఉన్నారో వారు ఒక వినతి పత్రం సమర్పించడం జరిగినది. గత 30 సంవత్సరాల నుండి స్థానికంగా ఈ ఎంఆర్ఓ ఆఫీస్ పక్కన కానీ ఈ యొక్క సబ్ డివిజన్ సబ్ కలెక్టర్ ఆఫీస్ పక్కన 30 సంవత్సరాల నుండి ఇక్కడ పేదలు చిన్న చిన్న ఏదైతే వాళ్ళ టిఫిన్ సెంటరు, టీ స్టాలు, పండ్ల కొట్లు, పూల కొట్లు ఏదైతే వాళ్ళ జీవనోపాధి ఉందో 30 సంవత్సరాల నుండి ఈ యొక్క కొట్ల మీద బతకడం జరుగుతుంది. కాబట్టి సడన్గా కొత్త కలెక్టర్ గారు రావడం మా యొక్క డివిజన్కి సంతోషకరం. ఆ విషయాన్ని మేము బాగా ఆనందంగా 15 రోజులు 20 రోజుల నుండి ప్రజలలో తీసుకెళ్తున్నాం. కానీ వాస్తవంగా మరి సబ్ కలెక్టర్ గారు రావడం మాకు చాలా గౌరవం. కానీ ఏదైతే బడుగు బలహీన వర్గాల వారు ఈ యొక్క చుట్టుపక్కల ప్రాంతాల్లో జీవనోపాధి ఏ చిన్న చిన్న షాపుల ద్వారా వాళ్ళ కుటుంబ పోషణ నడుస్తుందో ఆ యొక్క కుటుంబ పోషణను కూలగట్టడం ఏదైతే తీసేయడం అనేది ఏ అధికారులు మరి మిర్యాలగూడ నియోజకవర్గ పెద్ద పెద్ద అధికారులు వీళ్ళ షాపులు తీయాలని వీళ్ళని ఇబ్బందికి గురి చేయడం జరుగుతుంది. కాబట్టి దయచేసి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు మరియు మా యొక్క మిర్యాలగూడ ఎమ్మెల్యే గారు, మా యొక్క జిల్లా ముగ్గురు మంత్రులు గారు ఒక్కటే విషయం గుర్తుంచుకోండి. ఈ బడుగు బలహీన వర్గాల వారు ఏదైతే పేద ప్రజల వారు మీకు గంటన్నర నిలబడి మీకు ఎండలో ఓట్లేసినందుకు మీరు ఈ బహుమానంగా మాకు ఇస్తారా, లేదంటే ఈ పేదల పట్ల మీరు న్యాయం చేసి వీళ్ళ షాపులు ఇవ్వకుండా వాళ్లకు ఉపాధి కల్పిస్తారా అని యొక్క సబ్ డివిజన్ సబ్ కలెక్టర్ గారి కార్యాలయం నుండి మేము ఈ యొక్క పేదల పట్ల కోరుతుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై తెలంగాణ, జై మిర్యాలగూడ.